13,000 నీకు రైతు భరోసానా? వస్తుంది. ఇంకా మీ ఆవిడకి ఆమెకి 18,000 వస్తుంది. ఎందుకు? అది వైఎస్ఆర్ విద్యా దీవెనా లేకపోతే అది ఇది ఆమెకు వస్తాయి ఇంకా మరి డోక్రా వాళ్ళకి డోక్రాలు వస్తున్నాయి. మరి నాకు పింఛన్ వస్తుంది. ఎంత? 3,000 వస్తుంది నెలకి ఒకసారి. ఏదో మరి మాటలా నెలకి 3,000 వస్తుందంటే నీకు ఖర్చులకి వెళ్ళిపోతాయి. ఒక బయటికి వెళ్ళాల్సిన పని లేదు. మరి ఇళ్ళ సోటు ఇస్తున్నాడు, ఇల్లు కట్టుకోవటానికి ఇస్తున్నాడు. అవును. ఇన్ని సదుపాయాలు వస్తుంటే మంచిది కదా. మరి అదే ఇది బయటికి చెప్పుకోరు అందరు. ఇతని కొంత చాలా పేదోడికి ఉపయోగం. ఇప్పుడు 3,000 ఉన్నాయి, 1,200 పెట్టి ఒక టిక్కి బియ్యం తెచ్చుకోవచ్చు. చెప్తానా? బియ్యం కూడా రేషన్ కార్డులో వస్తున్నాయిగా. చెబుతున్నా, అయ్యి వచ్చినా మంచి బియ్యం తెచ్చుకోవచ్చు. 3 పెళ్ళడానికి ఇబ్బంది లేదు. బతకడానికి ముసలోళ్ళకి ఒక టిక్కి బియ్యమా 25 కిలోలు అవి తెచ్చుకొని రోజు 3 పెళ్ళం వండుకోవచ్చు. అవి ఏం పని లేకుండా కాలక్షేపం చేయొచ్చు. కాకపోతే జనాలందరూ ఏడుస్తున్నారు ఆయన మీద. పార్టీ కోసం డబ్బులు నాది గెలవలేదే నేను దెంగుదామని వాడు అది అంతే గెలవటానికి. గెలిస్తే డబ్బులు కుప్పలు పోసుకోవచ్చు అంతే కదా. అవునవునవును. వీడికి అంత అవసరంగా లేదు, కావాల్సినంత ఉంది. అది అవును. కావాల్సినన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, వాళ్ళకేం ఉండవు. అవునులే. అది నిజాయితీగా చేస్తున్నాడు అంటావా? అది నిజాయితీగా చేస్తున్నట్టు మనకు తెలియదు. చేయకపోయినా మనకు తెలియదు అనుకున్నాం. ముందు వాడు ఏం చేసినా ఎంత తిన్నా మనకు డబ్బులు ఇస్తున్నాడా లేదా? నెల మరి ఎవడు ఇస్తాడా? కొడుకులు ఇవ్వట్లే. ఇంకేముంది ఏదో ఒకటి ఇంకా పోలే అని అంటాడు. మరి చూడు 33,000 ఇస్తున్నాడు. ఏ పార్టీ చూడట్లేదు, ఏ కులం లేదు, చూసే పని లేదా. దాంతో జీవనం చేయొచ్చు. 3 అది వీడు జాగానే మళ్ళీ ఇంటి జాగా ఇస్తున్నారా? కట్టుకున్నారా ఇక్కడ ఇల్లు ఎవరన్నా? చాలా మంది ఇచ్చారు మా ఊళ్ళో కూడా ఇచ్చారు. ఇంకా మరి కట్టలేదులే కానీ కొన్నిసార్లు కట్టారు, కొన్నిసార్లు ఇచ్చారు. ఓకే. అయితే మరి పిల్లల చదువులు కూడా మంచిగా, ట్యాప్లు, స్కూళ్ళు బాగా ఉంది ఇప్పుడు పరిస్థితి. అది చదువు ఇంపార్టెంట్. ఊళ్ళో వాటర్ పెద్ద ట్యాంకీ కట్టారు నీళ్ళకి. రోడ్లు బాగాలేవు అని ఏడుస్తున్నారు అందరూ, రోడ్డు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి. పక్క నుంచి ఒక వైపు నుంచి వేస్తున్నారు. డబ్బు కావద్దు మరి సచ్చినోడికి డబ్బులేనా, బీమా డబ్బులేనా, మరి ఆసుపత్రిలో మరి ఫ్రీ బుజ్జి క్యాన్సర్గా ఇదిగా ఉంటే మేము గుంటూరులో చూపించాం. బాగానే సక్సెస్ అయింది. అవి తీసినాక మందులు తింటాం. మేము ఆ రిపోర్ట్లన్నీ తీసుకెళ్ళి ఆ సీఎం ఆఫీస్కి అడ్మిట్ చేయించాం. అక్కడ గుంటూరు అక్కడ తాడేపల్లి కాడ, అమరావతిలో అక్కడ మనకు తెలిసిన వాడికి ఒక ఇప్పుడు ఇది ఏ జిల్లాలో వస్తుంది? ఇది గుంటూరు. ఇది గుంటూరు జిల్లాలోనే వస్తుంది. మన గుంటూరు జిల్లా మాది. అయితే 150,000 వచ్చింది. అవి చేపించుకునే దాకా తెలిసిన వాడు ఉండి వస్తుంటాయండి. 150,000 వచ్చింది. రొంపిచర్ల, ఇది రొంపిచర్లే కదా మండలం ఇది. 24 ఊళ్ళకి ఊరు పెద్దది. ఎంఆర్ ఆఫీసు, ఎండి ఆఫీసు అంతా ఇక్కడ, పోలీస్ స్టేషన్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఉంటుంది. యార్డు అదే ఏదన్నా తెలుసుకోవాలి. ఇలా వీడియోస్ ద్వారానే ఒకళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటేనే మనకు
అది నిజాలు బయటపడతాయి. పర్లేదు. అది కానీ టీవీల ద్వారా బయటపడవు. ఇలాంటి టీవీల ద్వారా ఏముంటాయి? ఇప్పుడు ఆయన టైంలో బాబు గారి టైంలో ఏమి ఇచ్చాడు, ఏమి చేశాడు, ఏంటి ఇదిగో ఫలానా అని బేదోడికి మాదికి బాబా ఆయన చేసింది. ఇతని వచ్చిన కాడి నుంచి కమ్మగా పెన్షన్ వస్తుందా, మంచి బియ్యం మంచి చెబ్బరా. కాకపోతే ఆయన ఏం చేస్తున్నాడంటే అందరు సోమరిపోతులు అవుతున్నారు అంటాడు. అందరినీ సోమరిపోతులు అంటే మరి ఆ మాట అన్న మనగాడు రాసి ఇవ్వాల, నాకు అవసరం లేదు, బేదోడికి ఇయ్యి, నాకు అవసరం లేదని అక్కడికి రాసి మరి పని మనుషులు దొరకట్లేదు. నువ్వు దెంగుతుంటివి డబ్బులు. దీంట్లో నువ్వే టీడీపీ అనుకో, చౌదరీశ్వరం, నీ ఇంట్లో 5-6 పుస్తకాలు ఉన్నాయి, పాస్బుక్లు, 5-6 కార్డులు ఉన్నాయి, బియ్యపు కార్డులు, 5-6 లోన్లు వస్తున్నాయి నీకు. అమ్మా రైతు భరోసాలు తమ్మగా తెచ్చుకుంటున్నావు, నీకు పెన్షన్ వస్తుంది, నువ్వు ఏడమానుకుంటున్నావు. అది అయ్యా అది మరి ఏంది ఇవన్నీ చెప్పుకునేవి కాదు. ఆడు ఇప్పుడు ఈ 5 ఏళ్ళు తిన్నారు కదా, ఈయన ద్వారా గడగ పెద్దగా తినడానికి గడ వీలు లేదు. అక్కడ చిచ్చు నొక్కటంతో మన అకౌంట్లోకి వస్తాయి, ఆయన తీయటానికి లేదు, మన బ్యాంకులో మనం పోతే. అది ఇంతకు ముందు అట్ట కాదుగా. ఇప్పుడు ఇక్కడ వాలంటీర్లు వస్తారా మీ ఇంటికి వచ్చి ఇస్తారా? ఉదయమే ఇక్కడికి వచ్చి బియ్యం బండి ఇక్కడికి వస్తుంది, పెన్షన్ ఇక్కడికి వచ్చి ఇస్తాడు. ఇంతకు ముందు సచివాలయాలు ఇక్కడ ఉన్నాయా? ఉంది. ఏం చేస్తాయి సచివాలయాలు ఇక్కడ? వాటితో పని ఏం కావాలన్నా, నువ్వు అప్లికేషన్ పెట్టుకోవాలన్నా, బియ్యానికి పెట్టుకోవాలి, ఏమి ఎక్కడా తిరగాల్సిన పనిలే. అసలు ఇంకా అడిగి పోతే చాలు, అందరు కూర్చొని ఉంటారు. అంతకుముందేమో ఇంకా ఆయన ఇష్టం, ఆయన కరణం మున్సూబులు వాళ్ళు దెంగి మనకి ఏదో ఎప్పుడో ఇస్తాడు. పింఛన్ ఉంది అనుకో, మా ఊళ్ళో నేను చిన్నతనం నుంచి ఇస్తున్నారు, ఇక్కడ పింఛన్ల పథకం ఉంది, ఇందిరాగాంధీ టైం వాళ్ళే తీసుకుంటారు. ఇక దాకా రానీరు. అది లెక్కలు తప్పులు పింఛను మా పింఛన్ ఇవన్నీ పోయినాం అనుకో పంచాయతీ ఆఫీస్కి, ఇంతకు ముందు అన్నీ ఇంత కట్టబెడతారు. కట్టబెట్టంగానే నోరు గల్లోడు వస్తాడు ఊళ్ళో, ఒకరు అనేవాడు, రే నా చూడు రాగానే ఆఫీసరు ఈడిది తీసి వాడి తెస్తాడు, వాడికి అదిరిపోయి. ఇప్పుడు అట్ట కాదుగా, నీ ఇంటికాడికే వస్తాడు, 50 మందికి ఎంతసేపు పంచుతాడు. అది ఇది బియ్యం ఇంటికి వస్తాయి. ఆ బియ్యం ఏముంది, 4 రోజులు ఇస్తారు వాళ్ళు, అయితే ఇంకా లేవు అయిపోయినాయి అంటారు. అది ఇప్పుడు అట్లా కాదు, ఖచ్చితంగా ఈ బియ్యం నీకు ఇంటికాడికి వచ్చి మూట దెంకొచ్చి పెడతాడు. బియ్యంతో పాటు ఇంకేమన్నా ఇస్తారా? కందిపప్పు, పంచదార వచ్చినట్టు. ఎంత వాటికి? ఏమండి ఎంత? రూపాయ. మనం డబ్బులు ఇచ్చే పని లేదు, ఏం లేదా? ఉచిత బియ్యం, పంచదార మటుకు తీసుకుంటారు. ఓకే. టీడీపీ గవర్నమెంట్లో ఇప్పుడు ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు రావట్లేదు అంటారు. ఉద్యోగాలు ఎందుకు లేవులేండి, ఎందుకు రావట్లేదు? మన మతానికి రాలా మరి ఎంతమందికి వస్తాయి, గాలి తిరిగితే వస్తాయి ఉద్యోగాలు, మార్కులు ఉండద్దు. అది మాది వాళ్ళకి బోకలేని వాళ్ళకి ఎంతమందికి వచ్చినాయి ఉద్యోగాలు. సచివాలయంలో మా ఊళ్ళోనే ఎంతో మందికి వచ్చినాయి. మరి అది నిజాలు అనేది ఎప్పుడైనా దగ్గరికి వచ్చి మనిషి దగ్గరికి వచ్చితేనే తెలుస్తాయి, అంతేగాని ఏదో ఆ టీవీల్లో పేపర్లలో మాట్లాడినంత మాత్రాన. నేను ఈరోజు ఈ రొంపిచెర్లకు వచ్చాను. ఈ రొంపిచెర్లలో చూడండి, నిజాలు తెలుసుకోవాలంటే మనిషి దగ్గరికి వెళ్ళి మాట్లాడితేనే తెలుస్తాయి ఎవరు ఏమి ప్రయోజనం పొందుతున్నారు. సరే, ఉంటాను.